మన దయించగ్ని సహవాసాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవుడు మంచి నాయకురాల్ని దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు. దేవుని వాక్యంలో ఉంది, నాయకులు లేని జనులు చెడిపోతారని. డాడీ మమ్మీ లాంటి నాయకులు మనకుంటే నిజంగా ఆశీర్వాదం. మరి నాకు ఈ నెలలో జరిగిన ఒక గొప్ప మేలు ఏంటంటే, ప్రార్థన చేసి డాడీ గారు నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటంటే కీర్తన 91:14, అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను, అతను నా నామాన్ని ఎరిగిన వాడు గనక అతను గణపరుస్తానని. ఏం తప్పిస్తాడా అని అనుకుంటా మనసులో ప్రార్థన చేసుకుంటే, మా ఒంగోలు దగ్గర చీమకుర్తి అనే ఒక ఊరుంది. ఆ ఊరు పక్కన తూర్పు గంగవరం అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం భయంకరమైన విగ్రహారాధన ప్రాంతం. ఆ ప్రాంతానికి అక్కడ తెలిసిన కొంతమంది వ్యక్తుల ద్వారా సేవకి వెళ్ళాను. బాగలేకపోతే ఒకళ్ళ ప్రార్థన చేయడానికి వెళ్ళి వాళ్ళకి దేవుని సువార్త అందించి రిటర్న్ లో బండి మీద వస్తున్నప్పుడు కరెక్ట్ గా చీమకుర్తి బైపాస్ లో నేను వెళతా ఉన్నాను. నా ముందర పెద్ద ట్రక్కు, వెనక ఒక పెద్ద ట్రాక్టర్, మధ్యలో నేనున్నాను. సడన్ గా బండి ఇలా తిప్పేసరికి అటుగాని ఇటుగాని తగిలితే స్పాట్లోనే చనిపోయామని. దేవుడు అద్భుతంగా నన్ను కాపాడాడు. డాడీ గారి ద్వారా ఇచ్చిన ఆ ప్రవచన వాక్కు లేకపోతే ఈ నెలలో ఈ సహవాసానికి కూడా వచ్చిండేవాడిని కాదు. దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.